ఫలితం పైన గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఆయన స్పందించిన తీరు చూస్తే కాస్త ఆశ్చర్యం వేసింది సార్. తమ అభ్యర్థిని లంకల దీపక్ రెడ్డిని తమ నాయకులే అంటే కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ వీరే ఒడగొట్టారని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇంకొక క్వశ్చన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఆయనను ఆటలో అరటిపండు చేశారు. దీని వెనకాల బీజేపీ నాయకులు ఇటు బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, కాంగ్రెస్ పార్టీకి పనిచేశారని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. దీని అసలు ఈ ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ యొక్క తమ పోటీని ఎలా చూడొచ్చు? అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఈ బీజేపీలో బండి సంజయ్ ఆయన లేకపోవడము, ఆయన చురుగ్గా పాల్గొనకపోవడం కూడా ఆ బీజేపీ వైఫల్యానికి ఒక కారణంగా చూడొచ్చా? మూడు ప్రశ్నలు వేరు వేరుగా అన్ని వరుసగా సమాధానం చెప్తారు. మొట్టమొదటిది రాజా సింగ్ వ్యాఖ్యల నుంచి మొదలు పెట్టాలి. రాజా సింగ్ వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని మార్చాలి మొదలన్నారు. ఆయన ఇచ్చినప్పటి నుంచే కొద్దిగా కిషన్ రెడ్డి క్యాండిడేట్ నే కిషన్ రెడ్డి చెప్తే పెట్టారు, డమ్మీ క్యాండిడేట్ అని కూడా చాలా సార్లు మన రాజా సింగ్ విమర్శించిన సందర్భం చూసినాం. ఎందుకంటే 2-3 రకాలుగా చెప్పాడు. అంటే బీసీలకు ఇస్తే బాగుండేది, మనం బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం పెడుతున్నాం కదా, మరి బీసీలకు అటు బండి సంజయ్ మనకు ఈటల రాజేందర్ గాని ఇతరులు 2-3 పోటీ పడ్డారు కదా, వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా అనుకున్నాడు. కానీ అధిష్టాన వర్గం కష్టాలు అధిష్టాన వర్గానికి ఉన్నాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఎందుకంటే ఒకవేళ బండి సంజయ్కి ఇస్తేనేమో ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తారు, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఎట్లాగూ ఇవ్వరు. ఇటు పక్కన మరి ఈ ఈటల రాజేందర్కి ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారు. అందులో వర్గాలు ఉన్నాయి కదా. అట్లా చూసుకుంటే ఇవాళ ఆ ఈ బీసీ వర్గాలు కొట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళే ఒకరు వెనక్కు లాగుతున్న సందర్భంలో ఈ న్యూట్రల్ పర్సన్ ఎలాంటి వివాద రహితుడు కాదు, వివాదం రాడు కనుక వివాద రహితుడైన రామచంద్రరావుకి ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అధిష్టాన వర్గం అది నిర్ణయం తీసుకుంది, వాళ్ళు కరెక్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, పెద్దగా ఈ బ్రాహ్మణ కులానికి పెద్దగా లేదు, ఆ మాట అనకుండా చెప్పిండు, మన రామచంద్రరావు పనికిరాడు దీనికి అని చెప్పారు. అంటే ఆ కుల సమీకరణ చూసుకుంటే ఆయన సామాజిక వర్గం లేదు పెద్దగా రాష్ట్రంలో. దానివల్ల ఎందుకు ఇచ్చినట్టు, ఆయన సౌమ్యుడు, పెద్దగా వివాదాస్పదుడు కాదు కదా, అటువంటి వానికి ఇస్తే కష్టం కదా, ట్రాక్షన్ సృష్టించడానికి ఇవ్వాలి, అంటే తనలాగా దూకుడుగా ఉండేందుకు ఇవ్వాలని తాను కావాలని కోరుకున్నాడు. బీజేపీ అధ్యక్షుడిగా వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు. ఎమ్మెల్యే చూసుకుంటే మీకు బీజేపీ అధ్యక్షుడిగా తాను ఆశపడ్డం తప్పు కాదని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే 2014లో గెలిచిండు, 5 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు 2018లో గెలిచిండు, ఒక్కడే గెలిచిండు, మిగతా ఎమ్మెల్యేలు ఎవరు గెలకపోయినా మొన్నటికి మొన్న మళ్ళీ 8 మంది గెలిచినప్పుడు కూడా ఆయన గెలిచాడు. అంటే వరుసగా హ్యాట్రిక్, వరుసగా 3 విజయాలు సాధించుకున్నాడు. నేను ఎందుకు అనుకునే కాదు బీజేపీ అధ్యక్ష పదవికి అని ఆయన మనసులో ఉన్నది, అది నిజం కూడా. కానీ ఇప్పుడు ఏమని చేసిండ్రు, ఇప్పుడు బీసీలకు ఎవరికి ఇచ్చినా కష్టమే, ఇంకో దూకుడు మనిషి, ఈయనకి ఇస్తే మరి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చిన తర్వాత అవాకులు పేలితే, రేపు ఆవేశంగా పోతే రేపు పొద్దున బీజేపీ నష్టపోతుంది కదా పార్టీ అని దూకుడు మనిషి అని చెప్పి ఆయనకి ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వకపోయినా బీసీలకు ఇస్తే కరెక్ట్ కదా అనే మాట ఆయన అన్నాడు. అందుకని రాజా సింగ్ గారు ఆరోపణ ఏంటంటే ఎంతసేపు కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. అంటే ఇదివరకు ఈటల రాజేందర్ గారు వెళ్ళే రాజా సింగ్ అతను సస్పెండ్ చేసినప్పుడు మళ్ళీ పనిచేయి మా కోసం అని చెప్పి చేసిన సందర్భం చూసినాం. ఆయన రాజీనామా చేశాడు, ఇప్పుడు అంతకుముందు సస్పెండ్ చేశాడు. అట్లా చూసుకుంటే ఈటల రాజేందర్ గారు కూడా వెళ్ళి కొంతవరకు ఆయన సమాధాన పరిచారు. అది ఇప్పుడు ఈటల రాజేందర్కి అనుకూలమని నేను అనుకుంటున్నాను. నాకు ఇవ్వకపోయినా ఈటల రాజేందర్కి ఇవ్వాల్సింది అనే ఒక మాట ఆయన నేను చెప్పింది కనుక రాజా సింగ్ గారు పార్టీలోని బలహీనతలు వెంటగడుతున్నారు. విత్ ఇన్ ద పార్టీలో ఉండి ఇప్పటిదాకా చేశారంటే సస్పెండ్ చేశారు, తర్వాత. ఇక రెండో ప్రశ్న ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటిది అంటే, మనకు ఏది ఎన్నికల్లో గెలుపు దానిలో విషయానికి వస్తే ముస్లింలు పూర్తిగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు కాంగ్రెస్ పార్టీ అనగానే మరి బండి సంజయ్ని తీస్తే ఇంకేమైనా జరిగేది అంటే ఏం జరగకపోయేది. బండి సంజయ్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా మారిందంటే, ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అట్లాగే విడిచిపెడితే అయిపోయింది. కానీ బండి సంజయ్ వచ్చి నేను ఆ టోపీ పెట్టుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, మన ముస్లిం టోపీ, నేనైతే తల నరుక్కుంటాను కానీ పెట్టను. దానివల్ల ఏమైందంటే హిందువుల మాత్రం చీలిపోయినరు, ముస్లింలు ఎక్కట్టయింది, ముస్లింలు అందరూ ఒకటే అయింది. ఏమైంది, బండి సంజయ్ వ్యాఖ్యల తర్వాత పూర్తిగా ముస్లిం ఓట్స్ అంటే కాంగ్రెస్ టర్న్ అయింది. దాంతో ఏమైందంటే బీఆర్ఎస్ నష్టం చేసిండు, వీళ్ళు బీఆర్ఎస్ లాభం చేసిన రేవంత్ రెడ్డి వీళ్ళు అంటున్నారు కానీ కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ కు నష్టం చేసిండు. ఒకవేళ ఆయన ఆ వ్యాఖ్య చేయకపోతే చివరి నిమిషంలో వచ్చిండు, చివరి నిమిషంలో వచ్చి ఇట్లాంటి బాంబు గెలిచిపోయింది కనుక ఆ బండి సంజయ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు లాభమైన, బీఆర్ఎస్ కు నష్టం, అది చెప్పుకోవచ్చు మనం.